దేశాలతో పాటుగా టెక్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతోంది. అలాగే భారత్ కు వస్తున్న నౌకను కూడా టార్గెట్ చేస్తుంది. ఇక ఈ యుద్ధం మన దేశంలో గ్యాస్ సంక్షోభాన్ని సృష్టిస్తోంది. హోటళ్లు మూతపడుతున్నాయి. ఈ యుద్ధం ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తున్న సంకేతాలు కూడా ఇస్తోంది. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు, అండ్ కసుబా శ్రీనివాసరావు గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అండ్ అదేవిధంగా ఆదిశేషు గారు, బీజేపీ స్టేట్ మీడియా ప్యానలిస్ట్, హైకోర్టు అడ్వకేట్ కూడా, అండ్ అదేవిధంగా గురునందం గారు, టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హోటల్స్ చాలా విషయాల్లో కొరత ఏర్పడుతుంది, కొన్ని హోటల్స్ మూతపడుతున్నాయి. వీటికి సంబంధించి కూడా డిస్కస్ చేయడానికి పివి రమణ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ విజయవాడ హోటల్స్ అసోసియేషన్, ఆయన కూడా జాయిన్ అయ్యారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ గుడ్ మార్నింగ్ అండి. సో కోటేశ్వరరావు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సో మొత్తం చూస్తున్నాం యుద్ధం ఏ రకంగా ముదురుతుందో, ఎక్కడ కూడా ఎవరు తగ్గని సిచ్యువేషన్స్ అయితే మనకు పిక్చర్ క్లియర్ గా ఉంది. అండ్ ఇంకొకటి రెండు సమస్యలు ఒకటి ఉన్నాయి. మొన్నటి వరకు పెట్రోల్ చమరు కొరత ఉంటుంది, పెట్రోల్ డీజిల్ పెరిగిపోతాయి అని చెప్పేసి అనుకున్నాము. అంతకంటే ముందుగా ఫస్ట్ ఎల్పీజీ సిఎన్జీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మన భారతదేశంలో కొన్ని హోటల్స్ కూడా మూతపడిపోయిన సందర్భాలు మీరు కూడా చూస్తున్నారు. కాబట్టి సో ఈ యుద్ధం ఎఫెక్ట్ ఫస్ట్ మన భారతదేశంలో ఈ వంట గది నుంచే స్టార్ట్ అయిపోయింది. సో ఏంటి, ఎలా చూస్తున్నారు దీన్ని? కోటేశ్వరరావు గారు, మిగిలిన వాళ్ళు కాస్త మ్యూట్ లో పెట్టుకోండి. ఎస్ కోటేశ్వరరావు గారు చెప్పండి. సునీత గారు, ఈ యుద్ధం మన వ్యూహాత్మకమైనటువంటి నిల్వలు కొంతమేరకు మన దేశంలో ఉండటం, అది కూడా మిగతా దేశాలతో పోల్చుకున్నప్పుడు నిన్ననే ఒక పోలిక వచ్చింది. అది మన దేశంలో చాలా తక్కువగా ఉంది. అందువలన మరికొంతకాలం ఇలాగే కొనసాగేట్లయితే చమురు అంటే పెట్రోల్, డీజిల్ వాటి ఉత్పత్తులకు కూడా సమస్య వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే అలాంటి పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముందు చూపు, అది అధికార యంత్రాంగమా, రాజకీయ నాయకత్వమా, లేదా ఉమ్మడి వ్యవహారమా అనేటువంటి దాన్ని మనం చర్చించాల్సిందే. డెఫినెట్ గా ముందు చూపు లేని కారణంగా తగినంత ఎల్పిజి నిల్వలని మనం సేకరించుకోని కారణంగా ఇప్పుడు దేశంలో 2 ఇంజన్ల పాలన ఉన్నటువంటి రాష్ట్రాల్లోనూ, లేదా 2 ఇంజన్ పెద్ద ఇంజన్ పాలిస్తున్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇవాళ తీవ్రమైనటువంటి సమస్య తలెత్తింది. ఇది పానిక్ లేదా బ్లాక్ మార్కెటింగ్, ఈ రెండింటికి కారణం కేంద్ర ప్రభుత్వమే అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే ఒకవైపు ఏమో గ్యాస్ కి నిల్వలకి ఇబ్బంది లేదు, లేకపోతే కొరత లేదు అని చెప్తూనే, ఒక రోజేమో మేము 10% అదనంగా పెంచుతున్నాము అని చెప్తారు. ఒకరు ఇంకా తాజాగా 25% మేము అదనంగా పెంచుతున్నామని చెప్తారు. మరి ఇంత శాతం పెంచుతున్నప్పుడు ఎందుకని బ్లాక్ మార్కెట్ తలెత్తింది? దాన్ని నిరోధించడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమయ్యాయి అనేటువంటిది ఒక ప్రశ్న. రెండవది, అన్ని సక్రమంగానే ఉన్నాయి, ఆల్ ఈజ్ వెల్ అని చెప్తూనే సిలిండర్ బుక్ చేసుకోవడానికి గృహ వినియోగదారులకి కనీసం 25 రోజులు గ్యాప్ ఉండాలనేటువంటి నిబంధనని మళ్ళీ తీసుకొచ్చారు. అన్ని బాగున్నప్పుడు మరి ఇదెందుకు తీసుకొచ్చినట్టు? అందుకని ఇలా రెండోది, ఉన్నటువంటి గ్యాస్ ను కూడా మేము గృహ వినియోగదారులకి లేదా ఇతర ప్రాధాన్యత తరగతులకు ఇస్తామని చెప్తున్నారు. దాంతో నిజంగానే గ్యాస్ కొరత ఉన్నది అనేటువంటిది కేంద్ర ప్రభుత్వమే చెప్పకనే చెప్పినట్టయింది. అందుకని ఈ పరిస్థితికి తలెత్తినటువంటి ఈ బ్లాక్ మార్కెటింగ్ గానీ, లేకపోతే ఈ పానిక్ గానీ, వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వమే 100% బాధ్యత వహించాల్సి ఉంటది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకని మరి ఈ విధమైనటువంటి భయాన్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం కల్పించింది అంటే, వ్యూహాత్మకంగా వాళ్ళు ఏదో జనానికి మేలు చేయబోతున్నాం అని చెప్పుకోబోయి ఈ విధమైనటువంటి ప్రచారం పరిస్థితి సృష్టించారా? అసలు నిజం నమ్మేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. జనం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పినా గానీ దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు. వీళ్ళు చెప్పేది ఒకటి, ఆచరణలో చేసేది ఒకటి. అందుకని మన జాగ్రత్తలో మనం పడి ఉండాలి అనేటువంటిది. చూస్తే ఇవాళ పత్రికల్లో చూస్తే ఇండక్షన్ స్టవ్లు
అంటే విద్యుత్తో నడిచేటువంటి స్టవ్లు కొనుగోలు చేయడానికి జనాలు వేలం వేరుగా ఎగబడుతున్నారు అనేటువంటిది వార్తలు. అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి? గ్యాస్ దొరకదు రాబోయేటువంటి రోజు. అందుకని మనం విద్యుత్ స్టవ్లకి మనం మారాలి అని చెప్పేసి ఇవన్నీ ఎందుకు సృష్టిస్తున్నారు ఓకే. ఇటువంటి పరిస్థితి? అసలు ప్రధానమంత్రి దీని గురించి దేశ జాతిని ఉద్దేశించి దేశంలో తలెత్తినటువంటి కొరతలు కావచ్చు, లేకపోతే తన ప్రభుత్వం మీద తన మీద వస్తున్నటువంటి విమర్శలకి సమాధానం చెప్పడానికి ఎందుకని నోరెత్తడం లేదు? ఓకే. ఏ దేశం కోసం, ఏ ధర్మం కోసం ఈ విధమైనటువంటి మౌనాన్ని పాటిస్తున్నారు? రెండో వైపు జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి ప్రశ్న. వ్యక్తిగా నరేంద్ర మోడీ గారి గురించి మనం చెప్పక్కర్లా. ఒక ప్రధానిగా దేశాన్ని ఉద్దేశించి ఎందుకు మాట్లాడతాం? రెండోది వ్యక్తిగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? ఈ దేశంలో తెల్లవారినా, పొద్దుగూకినా, ఎండగాసినా, వాన కురిసినా నరేంద్ర మోడీ గారే కారణం అని చెప్పేసి కదా ఈ 12 ఏళ్ల నుంచి ప్రచారం చేస్తా ఉంటారు. అందుకని జనం కూడా అదే అనుకుంటున్నారు. కొరతకి ఆయనే కారణం అనుకుంటున్నారు, మంచికి ఆయనే కారణం అనుకుంటున్నారు. మంచికి అయినప్పుడేమో సంతోషిస్తున్నారు, కొరతకు వచ్చేటప్పుడేమో ఇది ప్రతిపక్షాలు లేదా కొంతమంది శక్తులు పని కట్టుకుని చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం అని చెప్పేసి ఎదురుదాడి చేస్తున్నారు. అందుకని ఇది దీర్ఘకాలంలో ఎవరికి మంచిది కాదు. మనం నిజం చెప్పినా నమ్మనటువంటి పరిస్థితిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం సృష్టించింది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే అండి. మస్తాన్ రావు గారు, గుడ్ మార్నింగ్.